చెప్పమ్మా. చిలక పట్టు చీరగట్టి చామంతి పూలు చిలక పట్టు చీరగట్టి చామంతి పూలు చిలక పట్టు అరే ఉన్నాదిరా చిన్నదున్నాదిరా అది దుల్లుమ్మ చెట్టుకి ఉన్నాదిరా. అరే ముక్కు పుల్లల పొట్టిదా నా ఎక్కాలే నీ గ్రామనామం ఏంటి, నీ పేరేంటి, ఈ సవారు ముందు చెప్పాలి కదా. చెప్పాలి కదా. మంత్రి ఓహో నీ పేరు రావణమ్మ. అయితే నీకు అయిందా? అదే మిట్టా మిట్టా చుట్టాలు పక్కలు రాంగపో మిట్టా మిట్టా తెలియదా? మరి ఇంకో లెక్క అయిందా? మరి కుండ పట్టుకొని ముందు నడిచిరా? కుండ పట్టుకున్నా మొన్న మా నాన్నమ్మ చనిపోతే కుండ పట్టుకొని నడిచిరా వచ్చారా? ఓహో దిక్కు వల్ల పిచ్చమ్మకందా పిచ్చి మొకందా? ఈ కుండ పట్టుకొని సచ్చిన వాళ్ళకి నడతారా? పెళ్లి అయిందా? కూరాడు కుండలు పట్టిరా అని అంటారు. ఇలాంటి చిన్నదానికి ఇప్పుడు పెళ్లి అవ్వదా అని నా ఇజ్జత్ పోయిందే. ఇజ్జత్ పోయింది. నీది చిన్న వయసు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయా?
నాకా 12 సంవత్సరాలు నా ఇచ్చేది ఉన్న కాడికి పోయింది పోయి 16 సంవత్సరాలు ఉంటాయి 16 అంటే నేను నమ్మాలి నేను తగలో కానీ 16 అంటే నేను నమ్మాలి నమ్ము నమ్మకపో గిద్దే పనాలి మళ్ళొకసారాను 16 16 32 మళ్ళొకసారాను ప్రధాని 16 47 ఇంకొక 2 సంవత్సరాలు 50 నిడితే నీకు పింఛన్ వస్తుంది ఎవరు కూడా నమ్మరు అంత కూడా ఇంకా పెళ్లి ఎందుకు అవ్వ 16 అంటే నేను నమ్ముతానా కానీ నీకు పెళ్లి కాలేదు అన్న మరి ఎందుకు నీ పెళ్లి కాలేదు ఇంత చిన్న వయసులో నాకు కళ్యాణం కాలేదు గాని మరి తల్లిదండ్రి నోటి సేవలు చేయగా కోటి మొక్కులు మొక్కగా ఒక్క బిడ్డని జన్మించాను నీ తల్లి తండ్రి దేవాల పూజలు చేస్తే నువ్వు ఒక్క బిడ్డ పుట్టినావు అంటే దేవాలయాలనే పుట్టినావు మీ అయ్యేది మీ అమ్మది ఏం లేదు దేవాలయాన్ని పుట్టిన మా అక్కవాన్ని తెలియదు కదా అని వాళ్ళది ఏం లేదు అడుగుతా కానీ సరే గాని ఈ రోజు పూల వర్షంలో వెళ్ళిపోయి పూలవంతా వెళ్ళిపోయి పూల పుష్పాలు వస్తులు వద్దాం పూల పుష్పాలు కదా అంతేనా ఏం దొరుకుతారు ఎన్ని బంగారు ఏమి లేవు గాని అన్ని పూలు దొరికితే చెల్లిని పంచుకొని వద్దాం పూలు దొరికితే చెల్లిని ఏం దొరికినా చేస్తాడు నడవంతరానికి వచ్చినాం మనం వయసు ఎంత కదా నా వయసు 35 15 సంవత్సరాలు నీ వయసు నిండు జరిగేది అప్పుడు నడవంతరానికి వస్తాడు మరి దీన్ని ఏమంటారు ఇది పూలవనంతరం అంటారు ఓ పూలవనంతరం ఇదేనా పూలవనంతరం అబ్బో నా మొగని పువ్వు మంచిగా ఉన్నది ఇక్కడ ఏం పువ్వు నా మొగంది ముగిలి పువ్వు అంటారు ఇది మొగిలి పువ్వు ఆగో నాలంజ పువ్వు చూడు అది నరంజ పుష్పం అంటారు ముద్దబంతి పూలు మంచిగా ఉన్నాయి అక్కడ పూలే ఉంటాయి ముద్దబంతి పూలు అంటారు ముద్దబంతి పూలు అవును పూలని పోతావా పోతామా పూలు పోసడానికి వచ్చి మనం ఇంకేం పీకడానికి వచ్చి పూలు పోసేదా నా పిల్ల రెండింది పూల బుట్ట రిండి నా బుట్ట రిండి మరి పూలన్నీ పోసినాము చాలా బయట చెట్టు కింద నీళ్ళు ఉన్నదని కూర్చున్నాము ఈ ఇత్తుపాలక చెట్టు కింద కూర్చున్నాం ఇక్కడ అవి ఊళ్ళే ఉంటాయి ఆ చెట్లు చింతపాలక చెట్లు ఇది ఒక్కటే ఎట్లా పడ్డదో ఈ తోటలో ఇత్తుపాలక చెట్టు ఇక్కడ మనం ఉన్నాం గానీ ఆ చెట్టు కింద ఎవరో మళ్ళీ రిక్షింటున్నారు కదా చూడుకోదాన్ని అదొక్కడే బొడ్డు మళ్ళీ ఉన్నది అరే గా పూలు పోయాలా మనం ఏ పూలు కోసిన మల్లె మొగ్గలు పోయాలి మళ్ళీ మొగ్గలు మళ్ళీ మొగ్గలు పోయాలి తీత రైత